టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు దేవిశ్రీ ప్రసాద్. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎన్నో హిట్ సినిమాలకు తన సంగీతాన్ని అందించారు. ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సినిమాలకు ఈయన సంగీతాన్ని అందించారు. అయితే ఈ మధ్య దేవిశ్రీ పుష్ప 2 నుంచి తప్పించడంపై ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు దేవికి మైత్రి మూవీ మేకర్స్ మధ్య గొడవలున్నాయా? ఆ గొడవలకు కారణం ఏంటి అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. డిఎస్పీ వెనుక ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం తెలుగులో పుష్ప 2 సినిమాకు మ్యూజిక్ ను అందిస్తున్నారు. అయితే సాంగ్స్ వరకు మాత్రమే దేవిశ్రీ చేస్తున్నాడు. సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్తో పాటుగా మరో ఇద్దరికి మైత్రి నిర్మాతలు బాధ్యతలను అప్పగించారు. కొద్ది రోజుల క్రితం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఎందుకు ఏమిటనే కారణాలు రకరకాలుగా వినిపించాయి. కానీ తెర వెనుక ఏం జరిగిందనేది ఇప్పటికీ సస్పెన్సే. ప్రీ రిలీజ్ లో ప్రమోషన్ లో దేవినో సుకుమారో ఎవరో ఒకరు దీని గురించి మాట్లాడితే తప్ప క్లారిటీ రాదు. బీసీఎం ఇవ్వడంలో వన్ ఆఫ్ ది బెస్ట్ గా 2 దశాబ్దాలుగా పేరు తెచ్చుకున్న డిఎస్పీకి ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం విచిత్రమే. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. మరో సినిమా ఈ లిస్ట్ లో చేరుతోందట. అజిత్ హీరోగా మార్క్ ఆంటోనీ ఫేమ్ ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న గుడ్ బ్యాడ్ అగ్లీకు తొలి తీసుకున్న సంగీత దర్శకుడు దేవిశ్రీనే. అయితే దీని నేపథ్య సంగీతాన్ని జీవి ప్రకాష్ కుమార్ తో చేయించే ఆలోచనలు జరుగుతున్నట్లు వచ్చిన వార్త ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. దీనికి అధికారిక ధృవీకరణ లేదు. కానీ నిప్పులేనిదే పొగరాదు తరహాలో చెన్నై వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. నిజానికి పుష్ప 2, గుడ్ బ్యాడ్ అగ్లీ 2 మైత్రి మూవీ మేకర్స్వే. ఈ మతలబు ఏమైనా దేవిశ్రీకి మార్పుకు దారి తీసిందేమో ప్రస్తుతానికి సస్పెన్స్. 2025 సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేసుకున్న గుడ్ బ్యాడ్ అగ్లీ తొలుత పండక్కు రాదనే ప్రచారం జరిగింది. కానీ మైత్రి మాత్రం పొంగల్ని వదులుకుంటే భారీ వసూళ్లు మిస్ అవుతామనే ఉద్దేశంతో ఆగమేఘాల మీద పనులు చేయిస్తున్నట్లు టాక్. అందుకే ఆ ఒత్తిడి వద్దనుకునో దేవి నో చెప్పాడో లేక అజిత్ టీం వద్దనుకున్నారో తెలీదు. తెలుగులో డిస్ట్రిబ్యూటర్లకు రిలీజ్ డేట్ గురించి ఇప్పటికే సమాచారం వెళ్లిపోయింది. కొన్ని ఏరియాల్లో డాకు మహారాజ్ ని పంపిణీ చేస్తున్న మైత్రి ధామ్తో పాటుగా మరో 2 సినిమాలు ఉన్నాయి. ఈ వార్తలు విన్న దేవి ఫ్యాన్స్ అసలేం జరుగుతుంది అని ఆలోచిస్తున్నారు. గతంలో కాపీ కొట్టారనే వార్తలు సైతం వినిపించాయి. ఈ మధ్య ఈయన చేస్తున్న సినిమాలు సూపర్ హిట్ టాక్ ను అందుకోలేదు. మొన్న విడుదలైన కంగువ డిజాస్టర్ అవ్వడం కూడా ఇందుకు కారణమని తెలుస్తుంది. దీనిపై డిఎస్పీ నోరు విప్పి నిజం చెబితేనే తెలుస్తోంది.